నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఈ రోజైతే నేను నా నైట్ రొటీన్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి. ఇంకా వీడియో గాని నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు నేను నైట్ డిన్నర్‌లో అయితే మిక్స్ వెజ్ అయితే చేయబోతున్నాను. అలాగే మనము హాజ్మోలా తింటాం కదా! సేమ్ అదే టేస్ట్‌తో అయితే ఉసిరికాయతో మురబ్బా అయితే చేయబోతున్నాననమాట. అయితే నైట్ డిన్నర్‌లోకైతే చాలా సింపుల్‌గా అయిపోయే మిక్స్ వెజ్ కోసమైతే నేను ములక్కాడ, కొన్ని దుంపలు, ఇంకా వంకాయ, ఇంకా బఠానీ ఉంటది కదా! అదైతే తీసుకున్నాను. ఇక్కడ మీకు కావాలి అంటే మిల్ మేకర్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ ఇవన్నీ. అయితే త్వరగా అయిపోవాలనేసి నేనైతే దీన్ని కుక్కర్‌లో అయితే చేసుకుంటున్నాను. అయితే కుక్కర్‌లో ఒక 2 స్పూన్ వరకైతే ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ సర్సో వేసుకున్నాను. దాని తర్వాత పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ, ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసుకొని కూడా బాగా ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత దాంట్లో దంచుకున్న అల్లం తెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కూడా కొంచెం అయితే ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత దీంట్లో ఒక 2 పించ్‌లాగా హింగువ, హాఫ్ టీ స్పూన్ హల్దీ పౌడర్, ఇంకా టేస్ట్‌కి సరిపడైతే సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొనైతే ఇప్పుడు కలిపేసుకుంటాను. దాని తర్వాత దీంట్లో ములక్కాడ, వంకాయ, దుంపలు, ఇంకా బఠానీ ఇవన్నైతే దీంట్లో వేసుకుంటాను. దీని బదుల మీరు బఠానీ బదులు ఇక్కడ మీరు శనగపప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు. మిల్ మేకర్, కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా దీంట్లో వేసుకోవచ్చు. మిక్స్ వెజ్ చాలా టేస్టీగా ఉంటది. అయితే ఇవన్నీ వేసుకొని ఒకసారి మనము బాగా కలిపేసుకొని సిమ్‌లో అయితే కొంచెం సేపు ఫ్రై అయితే చేసుకుందాం. ఈలోపు మనము ఉసిరికాయని కూడా బాగా వాష్ చేసుకొని ఇలాగా తుడుచుకొనైతే పెట్టేసుకుందాం అనమాట. అంతే, వాటర్ అయితే బిల్కుల్ దీంట్లో ఉండకూడదనమాట. అయితే కొన్ని అయితే నేను ఉసిరికాయ తీసుకొని ఆహ్, వేరే దీనికోసం యూజ్ చేద్దాం అనేసి తీసుకున్నాను. మిగతావన్నయితే ఇలాగా వాష్ చేసేసి పెట్టేసుకున్నాననమాట. ఇప్పుడొచ్చేసి ఈలోపైతే ఒకసారి మనము మన మిక్స్ వెజ్‌ని చూసుకుందామా. కొంచెమైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇలాగా ఒక సైడ్ చేసుకొని దీంట్లో అయితే టమాటాలు వేసుకుందాం. అయితే నేను ఇక్కడ ఒక 4 మెంబర్స్ కోసమైతే మిక్స్ వెజ్ కర్రీ వండుతున్నాను. దీనికోసమైతే ఒక 2 టమాటాలైతే ఇలాగా సైడ్‌లో వేసుకొని ఆహ్, కొంచెం 1 ½ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇంకా ఇది చూస్తున్నారు కదా! ఈ చిన్ని స్పూన్‌తో అయితే ఆహ్, మిక్స్ వెజ్ మసాలా ఇది హోమ్‌మేడ్ మసాలా అన్నమాట. అదైతే ఒక 3 స్పూన్ వరకు వేసుకున్నాను. వేసుకొని సిమ్‌లో అయితే దీన్ని ఇప్పుడు మనము టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడొచ్చేసి ఒక సైడ్ అయితే ఇలాగ కళాయి పెట్టేసుకుందాం. దాంట్లో జస్ట్ ఆహ్, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపు ఏంటంటే, మనము ఇలాగా ఉసిరికాయని ఇలాగ మనకి సైడ్ గీతల్లా ఉంటది కదా! దానిపైనైతే ఇలా గంటల్లాగా పెట్టేసుకుందాం. ఇలాగ జస్ట్ ఒక కట్ చేసుకుంటే ఏంటంటే, ఈ మనము ఈ స్పైసెస్ ఇవన్నీ వేస్తాం కదా! అవన్నీ అయితే దీని లోపల వరకైతే వెళ్తది. ఇదోటి ఇవన్నీ వేసుకొని జస్ట్ ఇలాగా మనము కొంచెం అంటే ఆయిల్ మొత్తం ఇలాగా ఉసిరికాయలో ఎళ్ళిపోవాలా. అలాగైతే సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ లాగైతే కుక్ చేసుకుందాం. మధ్యలో అయితే కలుపుతుండాల. ఇప్పుడు ఇటు సైడ్ చూస్తే టమాటాలు కూడా సాఫ్ట్ అయితే అయిపోయింది. అయితే ఈ హోమ్‌మేడ్ మసాలా లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. కావాలి అంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నిటిని బాగా కలిపేసుకొని, ఇప్పుడు మనము కొంచెం మనకి ఉప్పు, కారం సరిపడిందో లేదో ఒకసారి టెస్ట్ అయితే చేసుకుందాం. నాకైతే ఇక్కడ కొంచెమైతే సాల్ట్ సరిపోలేదు. కాబట్టి కొంచెమైతే సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని ఫస్ట్ అయితే ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి అర్థమైపోతుంది. మరి కొంచెం వాటర్ వేయాలో లేదో. ఇక్కడ మరో హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. బాగా కలిపేసుకొని మనము ఒక 2, 3 విజిల్ గాని పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. మనకి మిక్స్ వెజ్ కర్రీ అయితే రెడీ అయితే అయిపోతుందనమాట. ఇప్పుడు ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఉసిరికాయలు కూడా కొంచెం ఆయిల్‌లో అయితే ఫ్రై అయితే అయ్యింది. ఇప్పుడు ఇక్కడ నేను ఎంత ఉసిరికాయ తీసుకున్నానో అంతే అయితే ఇక్కడ బెల్లం కూడా తీసుకుంటాను.
అయితే ఇక్కడ నేను హాఫ్ కేజీ ఉసిరికాయలు ఒక 4, 5 ఉసిరికాయ అయితే తీసుకున్నాను. కాబట్టి బెల్లం కూడా ఇక్కడ హాఫ్ కేజీలోన కొంచెం అయితే ఒక 50 గ్రామ్, 100 గ్రామ్ ఇలా తక్కువ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇది కూడా వేసుకొని ఒకసారి బాగా అయితే మనము ఇలాగా కలిపేసుకుందాం. అయితే నేను లాస్ట్ ఇయర్ అయితే ఇలాగా ఉసిరికాయతోటి ఒక ఖట్టా మీఠా పికిల్ రెసిపీ అయితే షేర్ చేశాను. కావాలి అంటే దాని వీడియో అయితే నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇదోటి బెల్లం అయితే ఇక్కడ స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మెల్ట్ చేసుకోవాలి. అయితే బెల్లం మెల్ట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. బెల్లం మెల్ట్ అయ్యే లోపైతే నేను రోటీ కోసం అయితే రోటీ డో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా వన్ బై వన్ అయితే ప్యారలర్‌గా నా పనైతే చేసుకునే ఉంటుంటాను. అయితే ఇదోటి ఇప్పుడు బెల్లం అయితే బాగా మెల్ట్ అయిపోయి చూసారా బెల్లం పాకంలాగా అయితే ఇప్పుడు వస్తుంది. అయితే బెల్లం పాకం మనం ఎలా తీసుకోవాలి అంటే ఆహ్, మనము చేత్తో టచ్ చేస్తే మనకి ఒక తీగ పాకం అనేసి ఉంటది కదా! సేమ్ అలాగే ఒక తీగ పాకం అయితే ఫస్ట్ మనము తీసుకోవాలి. ఇదోటి ఇదోటి. ఈ విధంగా ఇలాగ మనము చెక్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు ఉసిరికాయకి మనము గంటలు పెట్టాం కదా! అవి కూడా ఇలాగా వచ్చేసినట్టుగా అయిపోయింది కదా! చూసారు కదా! ఇప్పుడైతే దీంట్లో 1 స్పూన్ వరకైతే మిరియాల పొడి, 1 టీ స్పూన్ అయితే సోంఫ్ ఇంకా జీలకర్ర పుదీనా వేసుకొని పౌడర్ చేసుకుంటాను కదా! అది వేసుకున్నాను. 1 టీ స్పూన్ అయితే చాట్ మసాలా వేసుకున్నాను. 1 టీ స్పూన్ అయితే అదే టేస్ట్‌కి సరిపడా అయితే బ్లాక్ సాల్ట్ ఇంకా నార్మల్ సాల్ట్ అది కూడా వేసుకున్నాను. ఇంకా 1 టీ స్పూన్ అయితే ఇలాగా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను. అయితే మనం ఇక్కడ మిరియాల పొడి, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ 2 యూజ్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి మీరెంత కారం తింటారో దానికి తగ్గట్టయితే తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నార్మల్ సాల్ట్ ఇంకా బ్లాక్ సాల్ట్ 2 యూజ్ చేస్తే దీని టేస్ట్ అయితే బావుంటది. ఇంకా మనము చాట్ మసాలా వేసాం కదా! కాబట్టి కొంచెం చట్పటా ఫ్లేవర్ అయితే వస్తది. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్లో ఫ్లేమ్‌లో మరో 2 మినిట్స్ గాని మనము కుక్ చేసుకుంటే ఈ స్పైసెస్ అన్నీ ఉసిరికాయ లోపలికైతే వెళ్ళిపోతుంది. దాని తర్వాత గ్యాస్ ఫ్లేమ్‌ని ఆఫ్ చేసుకొని బాగా చల్లారించుకోవాలి. బాగా చల్లారిపోయిన తర్వాత చూడండి ఈ బెల్లమేమో మనకి హనీ ఎలా ఉంటది చిక్కగా, అలాగా హనీలాగా అయితే మనకిప్పుడు అయిపోయిందనమాట. చూసారా? అప్పుడే ఉసిరికాయ కూడా కొంచెము సాఫ్ట్ అయిపోయేలాగా మెల్ట్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడేంటంటే ఈ ఉసిరికాయ మురబ్బానైతే మనం ఇలాగ గ్లాస్ జార్‌లో వేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే మనము పెట్టుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్‌లో గాని పెట్టుకుంటే మనము మినిమమ్ 1 మంత్ వరకైతే యూజ్ చేసుకోవచ్చు. మరి ఉసిరికాయ తింటే దాని బెనిఫిట్స్ అయితే ఎంతుంటది అదైతే మనము చెప్పవసరం లేదు. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటది స్కిన్‌కి, హెయిర్‌కి ఎంత అవసరమో. దాని తర్వాత ఇప్పుడు రాబోతుంది చలికాలం. ఈ చలికాలంలో అందరికీ ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. దానివల్ల దగ్గు, జలుబు, జ్వరాలు ఇవన్నీ వస్తుంటది కదా! దానికోసమైతే చాలా మంచిది. ఇంకా మరో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడైతే మనకి కార్తీకం స్టార్ట్ కాలేదు. కార్తీకం గాని స్టార్ట్ అయిందంటే ఉసిరికాయ డిమాండ్ అయితే పెరిగిపోతుంది. అప్పుడు ఉసిరికాయ రేట్ కూడా చాలా ఎక్కువైపోతుంది. ఇంకా మనకి ఉసిరికాయలు కూడా ఎక్కువైతే దొరకదనమాట. కాబట్టి ఇలాటప్పుడే ఉసిరికాయ తక్కువ రేట్‌గా ఉండేటప్పుడేని ఇలా తీసుకొని గాని ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఇలాగ మనము ఫ్రిడ్జ్‌లో గాని పెట్టుకుంటే ఆహ్, ఒక మినిమమ్ 1 మంత్ వరకైతే మనము దీన్ని తినొచ్చు. ఇప్పుడు కర్రీ విషయానికొచ్చేస్తే కుక్కర్ స్టీమ్ మొత్తం అయితే వచ్చేసింది. చూడండి ములక్కాడలైతే మనము కుక్కర్‌లో ఉన్నా సరే ఇలాగా పేస్ట్ కాకుండా ఎంత బాగా ఉన్నది కదా! ఇప్పుడైతే ఈ వెజ్ కర్రీనైతే మనము సర్వింగ్ బౌల్‌లో అయితే వేసుకొని వేడి వేడిగా రోటీతో, పూరితో, రైస్‌తో తింటే భలేగా ఉంటది. మెయిన్ ఏటంటే మనకి నైట్ టైము సింపుల్‌గా ఫాస్ట్‌గా అయిపోవాలి అనుకున్నంతే మాత్రం ఇలాంటి కర్రీ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటదనమాట. సింపుల్‌గా, టేస్టీగా ఇంకా లైట్‌గా అయితే ఉంటదనమాట. ఇంకా కొన్ని సార్లయితే మనకి ఇడ్లీతో గానీ దాని తర్వాతొచ్చేసి దోసతో గానీ మనకి చట్నీలు ఇవన్నీ చేయడానికి ఇష్టం లేకపోయినప్పుడు మనము ఇలాగా సింపుల్‌గా ఈ గ్రేవీ కర్రీ చేసుకుంటే మాత్రం దోస ఇంకా వేడి వేడి ఇడ్లీతోటి కూడా ఇది చాలా చాలా బావుంటదనమాట. ఇప్పుడు డిన్నర్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్యాస్ పొయ్యినైతే ఇలాగా ఆహ్, నా దగ్గర డీఐవై లిక్విడ్ ఉంటది కదా! దాంతోటైతే నేను ఇలాగా క్లీన్ చేసుకుంటాననమాట. నాన్ వెజ్ వండిన రోజైతే మొత్తం గ్యాస్ స్టవ్‌ని ఇంకా
మొత్తం కిచెన్ కౌంటర్ టాప్‌నైతే మొత్తము స్క్రబ్బర్‌తో అయితే సోప్ ఇంకా స్క్రబ్బర్‌తో అయితే బాగా పామి కడిగేసుకుంటుంటాను. ఇదోటి మొత్తం అయితే నా కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది. చూస్తున్నారా? కొత్తగా ఉన్నది. ఇంకా నైట్ టైమే నేను ఇలాగ ఏమేమి మార్నింగ్ కోసం కావాలి అవన్నీ అయితే ఇలా నానబెట్టేసుకొని ఇలా మూత పెట్టేసి ఉంచేస్తాను. నేను వరాసగా 1 వీక్ నుంచయితే నా చియా సీడ్స్ వాటర్ అయితే నానబెట్టడం మర్చిపోతున్నాను. అది కూడా నానబెట్టుకున్నాను. దాని తర్వాత ఇక్కడ మనకి ఉసిరికాయ మురబ్బా కూడా బాగా చల్లారిపోయింది కాబట్టి దీన్ని కూడా క్యాప్ పెట్టేసి దీన్నైతే నేనిప్పుడు ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకున్నాను. ఇదోటి ఇక్కడైతే నేను గ్యాస్ పైన ఉండే స్టాండ్‌ని కూడా వాష్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా కిచెన్ సింక్ కూడా క్లీన్‌గా ఉన్నది. అయితే మా హౌస్ హెల్పర్ అయితే హాలిడే పెట్టేటప్పుడైతే నేనే క్లీన్ చేసుకుంటుంటాను. లేకపోతే మాత్రము సింక్‌లో అయితే మాత్రం పెట్టను. అన్నీ ఏమో టబ్‌లో వేసేసి బయటే పెట్టేస్తుంటాను. ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసే ముందేని నేను వాషింగ్ మిషన్‌లో అయితే బట్టలు వేసేస్తూ ఉంటాను. నా కుకింగ్, కిచెన్ క్లీనింగ్ అయ్యేలోపైతే బట్టల పని అయిపోతుంటది. దాన్ని కూడా ఆరబెట్టేసుకుంటుంటాను. దాని తర్వాత హాల్‌లో అయితే అన్నీ అయితే శుభ్రంగా అయితే ఇలా చేసుకుంటుంటాను. అంతే మార్నింగ్ లెగిచిన తర్వాత మళ్ళీ ఇవన్నీ శుభ్రంగా చెయ్యాలనేసి పని ఉండదు. ఇంకా టీపాయ్ మీదే ఇలాగ రిమోటు, మా వారి స్పెట్స్ ఇవన్నీ అయితే పెట్టేస్తాను. లేకపోతే మార్నింగ్ న్యూస్ పేపర్ చదవడానికి మళ్ళీ స్పెట్స్ అయితే వెతుకుతారు కాబట్టి. దాని తర్వాతొచ్చేసి స్టడీ టేబుల్ ఇది కూడా చూస్తున్నారా? ఎలా పడితే అలా ఉన్నది. దీన్ని కూడా అయితే ఒకసారి బాగా శుభ్రం చేసేస్తే నాకు మార్నింగ్‌కైతే ఆహ్, ఇవన్నీ క్లీన్ చేయాలా అనేసైతే ఉండదు. అయితే మార్నింగ్ మనకి పీస్‌ఫుల్‌గా గడపాలి అంటే మాత్రం నైట్ టైమ్ అయితే కొన్ని పనులైతే ఇలా చేసుకోవాలి. నేను మాక్సిమం అయితే నైట్ టైమ్ కొన్ని పనులు చేసుకుంటాను. ఏదో ఒకరోజు హెల్త్ బాలేనప్పుడు మాత్రం వదిలేస్తాను గానీ, మాక్సిమం మాత్రం కంప్లీట్ అయితే చేసుకుంటుంటాను. ఇదోటి చూస్తున్నారా? ఇవన్నీ అయితే మా పాప ఇలా చేసుంది. తను క్రాఫ్ట్ ఇవన్నీ. దాని తర్వాత ఇది చూస్తున్నారా మిర్రర్‌ది. ఇది కూడా మా పాపే చేసుంది. ఇవన్నీ అయితే వేస్ట్‌గా పడుంటది కదా! కార్డ్‌బోర్డ్ దాన్నైతే ఇలా తీసుకొని సండే మాత్రం తను ఏదో ఒక యాక్టివిటీ అయితే చేస్తుంటది. దాని తర్వాత ఇది చూస్తున్నారు కదా! ఒక ఫోటో ఫ్రేమ్ అయితే ఆహ్, ప పోయింది. అయితే దాని గ్లాస్ మాత్రం బాగానే అయితే ఆ గ్లాస్ మీదైతే ఇలాగా రాధాకృష్ణులదైతే పెయింటింగ్ చేసింది. చాలా బావుంది. దీన్ని కూడా ఫ్రేమ్ అయితే చేయించుకోవాలా. బట్ ఎప్పుడు చేయిస్తానో తెలీదు. టైం చూసుకొని మాత్రం ఇది కూడా ఫ్రేమ్ చేయించుకోవాలి. దాని తర్వాతొచ్చేసి మా పాపది డ్రాయింగ్ బుక్ కూడా మీకు చూపిస్తాను. చాలా బాగా చేస్తదనమాట. ఎవ్రీ సండే ఏదో ఒక క్రాఫ్ట్ మాత్రం తప్పకుండా చేస్తది. మనము కూడా పిల్లల్లో ఉండే టాలెంట్‌ని మాత్రం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి ఏంలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో చదువుతో పాటు ఈ రోజుల్లో అయితే అన్ని యాక్టివిటీ వాళ్ళకి నేర్పించాలి. తర్వాతొచ్చేసి ఆహ్, ఇలాగా డ్రాయింగ్ చేయడం, పెయింటింగ్ చేయడం ఇది కూడా ఒక మెడిటేషన్ లాంటిది అనమాట. అంటే టోటల్ ఫోకస్ అనేది దాంట్లో పెట్టాలి. లేకపోతే ఆహ్, ఆ డ్రాయింగ్ అనేది, ఆర్ట్ అనేది పోతది కదా! కాబట్టి వాళ్ళకి ఒక పనిలో ఫోకస్ చేయడం అనేది వాళ్ళు దీనితోటే నేర్చుకుంటారనమాట. అయితే ఇదోటి డూడల్ ఆర్ట్స్ కూడా చేసుంది. సెప్టెంబర్ మంత్‌ది. దాని తర్వాత ఇదొచ్చేసి ఇప్పుడైతే ఇన్‌కంప్లీట్‌గా ఉన్నది. తర్వాత ఇదెప్పుడు కంప్లీట్ చేస్తదో అప్పుడైతే ఇది మీతో నేను షేర్ చేస్తాను. ఇంకా ఇదొచ్చేసి మా వారికి నాకైతే మ్యారేజ్ యానివర్సరీ కోసమైతే మా పాప అయితే చేసేసి ఇచ్చిందనమాట. ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటది. నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గాని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.